అన్ని నేను చూపిన సమయం సరిపోదు కాబట్టి దైవజనుడు అనే పేరు ఉంది, సువార్తికుడు అనే పేరు ఉంది, దాసుడు అనే పేరు ఉంది, కాపులు అనే పేరు, వాళ్ళకున్న పేర్లు ఉంది. అయితే పెద్దలకున్న పేర్లు అంటే అధ్యక్షులు, పెద్దలు, కాపలు. మరి వీళ్ళిద్దరిలో తారతమ్యం ఏంటి? అక్కడ పెద్దల యొక్క లక్షణాలు రాయబడి ఉన్నాయి, స్వార్థ లక్షణాలు ఎక్కడ రాయబడలేదు. వాళ్ళ జీవితమే వాళ్ళ లక్షణాలు. పెద్ద లక్షణాలు తీర్పు పత్రిక, తిమోతి పత్రికలో వీళ్ళకి చదవండి, వాళ్ళ లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు బట్టి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఏర్పాటు చేస్తుంది పెద్దల్ని. కానీ సువార్తికుల యొక్క పిలుపు చాలా ప్రాముఖ్యమైనది. రాత్రి మొదటిగా సువార్తికుల యొక్క పిలుపు ఎలా ఉంది? పాత నిబంధనలో దేవుడు కొంతమందిని పిలిచాడు. ఇశ్రాయేలును పిలిచడానికి మోషేను పిలిచాడు, సమూయేలును పిలిచాడు, యెహెజ్కేలును పిలిచాడు. వారి పిలుపు మూడు విధాలు ఉన్నాయి, ఎవరికి ఒకటి కాదు. యెహెజ్కేలుని దేవుడు తన స్వరం ద్వారా పిలిచాడు. నరపుత్రుడా నరపుత్రుడా తన స్వరం ద్వారా యెహెజ్కేలును పిలిచాడు. మోషేను ఇశ్రాయేలును పిలిచడానికి ఆయన పిలిచాడు, దర్శనంలో పిలిచాడు. సమూయేలును పిలిచాడు స్వప్నంలో. సో దేవుని పిలుపు పాత నిబంధనలు ఎలా ఉంచుతుంది, కానీ కొత్త నిబంధనకు వచ్చాకే ఆయన వాక్యం ద్వారా పిలుస్తాడు. ఇంకా రకరకాలుగా ఆయన పిలుస్తాడు. వాక్యం ద్వారా చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తిని దేవుడు తన పని కొరకు ఇక్కడ మనం పిలుపు పత్రికలు 4 కేటగిరీస్ లో, 4 రకాల వారిలో పరిశుద్ధులు, ఆ పరిశుద్ధులను అధ్యక్షులు అంటే పెద్దలు, వారి నుంచి పరిచారకులు, వారి నుంచి సువార్తికులు. ఒక స్థానిక సంఘానికి పెద్దలు మాత్రమే కాదు, సువార్తికులు కూడా ఉంటారు, పరిచారకులు ఉంటారు. ఈ 3 రకాల నాయకత్వం చాలా ప్రాముఖ్యం. క్రీస్తు శరీరమైన సంఘం నడిపించబడాలంటే ఈ 3 వ్యక్తులు చాలా ప్రాముఖ్యమైనవి. ఎవరెవరు? సువార్తికులు అంటే దేవుని సేవకులు, పెద్దలు, పరిచారకులు. పరిచారకులు అంటే పరిచయం చేసేవారు. పెద్దలు అనుమతితో, పెద్దలు చెప్పే విధానం చేసి బరువులేక పరిచయం చేసే పరిచారకులు. అయితే ప్రాముఖ్యమైన పని పెద్దల పని వేరు, సువార్తికుల పని వేరు. లేదా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మొట్టమొదటి సంఘం ఏర్పడిన తర్వాత ఆ సంఘం నుంచి దేవుడు బయటకు వస్తాడు. ఒక సంఘం ఏర్పాటు చేసిన తర్వాత ఆ సంఘంలో పరిశుద్ధులు ఉన్నప్పుడు ఆ పరిశుద్ధుల నుంచి దేవుడు బయటకు తీసుకొస్తాడు. ఎక్కడి నుంచి ఉండిపాడు వాళ్ళు అవసరం బట్టి, పిలుపుని బట్టి వాళ్ళు ఒక సంఘానికి సిఫారసు చేసేవారు. చదివేదే సంగతి. ఒక వ్యక్తి స్వార్థికుడు బయట రావాలంటే దేవుడు పిలుస్తాడు. ఎలా పిలిచాడో ఒకసారి అపోస్తలుల కార్యగ్రంథంలో 2 వ్యక్తులు చదువుతుంటే, అపోస్తలుల కార్యగ్రంథము 13వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు, 1-2 వచనాలు. అపోస్తలుల కార్యగ్రంథము 13వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుతాం. అంతియోకియలో ఉన్న సంఘంలో బర్నబా, నిగేర్ అనబడిన సిమెయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పారు. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవుడు కొత్త నిబంధనలో తన పని కొరకు, స్వార్థ పని కొరకు, లేదా స్వార్థికులు ఏదో చూస్తాడు. చూడండి 2వ చూడండి, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయించుండగా. ఎవరు? ఆ 1వ వచనంలో కొంతమంది ఉన్నారు. ఆ అంత్యోక సంఘంలో బర్నబా ఉన్నాడు, సిమెయోను ఉన్నాడు, లూకియా ఉన్నాడు, హేరోదు ఉన్నాడు, హేరోదుతో కూడా పెంచబడిన మనయేను ఉన్నాడు, సౌలు అంటే పౌలు. వీరందరూ అంత్యోక సంఘంలో ఎలా ఉన్నారు? బోధకులుగా, ప్రవక్తలుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరిలో దేవుడు పరిశుద్ధాత్ముడు ఎవరు చేశాడు? 2వ వచనంలోనే వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి. అలాగే ఒక స్వార్థం యొక్క పిలుపు ఎవరు పిలుస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తారు. ఒక సమస్తం
లేకుంటే మా నాన్న సేవకుడు కదా నేను కూడా సేవకుడు అనడానికి కుటుంబం పిలవదు. లేకుంటే ఒక దేశం లేదా ఒక పెద్ద సంస్థ వాళ్ళు ఈ వ్యక్తి వాక్యం నేర్చుకున్నాడు కాబట్టి ఇతను నలుగురు సువార్తను అలా నియమించడం లేదు. దేవుడు పిలిస్తేనే అక్కడ పని. ఒక వ్యక్తిని పిలవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తాడు. ఎవరు కాదు, ఒక సంస్థ కానీ ఒక కమిటీ కానీ ఏది పిలవడం లేదు, ఎవరు నియమించడం లేదు. స్వార్థికి నియమించేది స్థానిక సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడే. పెద్దలు నియమించేది పరిశుద్ధాత్మ దేవుడే, స్వార్థికి నియమించేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. చూసారా, వారు అప్పటికే సంఘంలో ఉన్నారు. అంత్యోక సంఘంలో ఎలా ఉన్నారు? బోధకులుగా ఉన్నారు, బోధించేవారు ఉన్నారు, ప్రవక్తలుగా ఉన్నారు. ఎవరు? బర్నబాసవులు, ఇంకా మిగతా వారు ఉన్నారు. వీరందరిలో బర్నబాసవులను ప్రభు పని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు పిలిచారు. కదా స్వార్థికి పిలిచేది ఎవరు? దేవుడే పిలిచారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు పిలవరు? ఆయన పిలిస్తే అద్భుతంగా బోధిస్తాడు. ఆయన పిలిస్తే ఎప్పుడు వస్తుంది. ఈనాడు స్థానిక సంఘాల్లో చాలా చోట్ల ఆయన పిలవకుండా సేవ వచ్చిన వాళ్ళు మనకి ఎప్పుడు బాగుంది. కారణం ఏంటంటే ఒక లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తి కరోనా వల్ల ఉద్యోగం కోల్పోతే అల్లాడిపోతాడు. ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో దేవుడు తన సేవకుల్ని అద్భుతంగా పోషించాడు. ఇప్పుడే కాదు, బైబిల్ గ్రంథంలో అలా పోషించబడిన వ్యక్తుల్లో ఏలియా ఒకడు. కరువు వచ్చింది, కిరీటం దగ్గర పోషించాడు. మళ్ళా పరిస్థితి మారి సారేపల్లి దగ్గర పంపించాడు. చూసారా, ఏ దగ్గర సిద్ధం లేదు, కానీ దేవుడు దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే ఎంత అద్భుతంగా పోషిస్తాడంటే చాలా అద్భుతంగా. ఆ పోషణ నేను మళ్ళా చెప్తాను, దాని గురించి నేను చెప్పలేదు, కానీ ఆ సేవకు నేను పోషించుకుని మళ్ళా చూద్దాం. అలాగైతే స్వార్థ పని వరకు ఒక స్వార్థం స్వార్థకి పిలిచేది ఏమంటే దేవుడే. ఆయన పిలుస్తాడు. అయితే పిలిచే ముందు వీళ్ళు ఎలా ఉండాలి? ఆ మాట చాలా అవసరమైంది. దేవుడు తన పని కొరకు పిలవాలంటే ముందుగా వాళ్ళ స్థానిక సంఘంలో ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 13వ అధ్యాయం 1వ చూడండి. అంతియోకులైన సంఘంలో బర్నబా మాట సౌలు అను ప్రవక్తలను బోధకులుగా ఉండేది అని చూస్తున్నాం. 11వ అధ్యాయం 26. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులను బడి. ఒక వ్యక్తి స్వార్థగా దేవుడు పిలిచే ముందు అతను స్థానిక సంఘ సహవాసం అయి ఉండాలి. ఏ సంఘ సహవాసం లేకుండా నేను స్వార్థకుని అంటే వాళ్ళు నమ్మకూడదు. ఈనాడు సంఘాలు లేకుండా నిన్న స్వార్థం పట్టించుకొని ఊళ్ళు తిరిగేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాడుకోకూడదు, మనం పిలవకూడదు. ఇది వాక్య సత్యం. ఇది చాలా మంది స్వార్థ పనికి ఎలా వస్తున్నారంటే 10th క్లాస్ తప్పి 7th క్లాస్ తప్పి డిగ్రీ తప్పి ఏ పని పాట చేయలేదు కాబట్టి నేను బైబిల్ పేరు పంపించి దేవుని పంపించుకుంటాను. బైబిల్ విద్యలో సరిగ్గా రాణించుకోవడం వల్ల ఇతను దేవుడి పని హరుడు అనే నిర్ణయించి పంపించేవాడు ఉన్నారు. దేవుడు అలాంటి వారిని వాడుకోడు, పిలవడు. ఇంటివారిని గుడివారిని దేవుని సేవకు అవసరం లేదు. సంఘంలో అప్పటికే వారు పని కలిగి ఉన్నారు. ఈ బర్నబా సౌలు సంఘ సహవాసం కలిగి ఉన్నారు. సంఘ సహవాసంలో గుర్తించబడ్డారు. సంఘం వాళ్ళు గుర్తించింది. వాళ్ళు సంఘ పరిచయంలో విడివిడిగా ఉన్నారు. సంఘ కార్యక్రమాల్లో విస్తరించిపోతా ఉన్నారు. అలా ఉండగా ఒకరోజు దేవుడే వాళ్ళ పరిపాలించాడు, ప్రత్యేకపరిచాడు. ఇది స్వార్థికుని పిలుపు. ప్రత్యేక పిలుస్తాడు. యేసులోకి వచ్చాడు, ఆయన పరిచయం ప్రారంభిస్తున్నాడు. అప్పటికే చాలా మంది వివిధ సమయ ప్రదేశాల్లో ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు 12 మంది ఏర్పాటు చేస్తున్నారు. ఆ 12 మంది ఏర్పాటులో వాళ్ళు అప్పటికే పనికలు ఉన్నారు. పేతురు, జాలరి విస్తారంగా చేపపడుతున్నారు, గ్యాప్ లేకుండా. వాళ్ళ మనసు మొత్తం చేపల మీద ఉంది. అవి ఏమన్నాడు? నన్ను వెంబడించుకున్నాడు. మత స్వాతంత్రం చూసుకున్నాడు. నా వెంబడండి, మేము మనుషులు బట్టి జాపం చేస్తాను. వాళ్ళు సంఘ సహవాసం కలిగి ఉన్నారు. ఒక వ్యక్తి స్వార్థ పనికి, అదే ప్రభు పనికి ప్రత్యేకించుకోవాలంటే సంఘంలో ఉండాలి. సంఘం ఉండాలి. సంఘంలో లేకుండా ఎక్కడెక్కడ ఉండాలంటే ప్రభు ఒప్పుకోడు. ఆయన రెండోది, వారు వాక్యం
వాక్యం సంఘంలో తర్పిదవుతా ఉన్నారు. అక్కడ వాళ్ళు 1 సంవత్సరం అంతా ఏం చేస్తున్నారు? వాక్యం బోధిస్తారు. అప్పటికే ఈ పౌలు అరేబియాలో వాక్యం నేర్చుకుంటారు. ఒక మాట గలతీ పత్రిక చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. అయినను గలతీ పత్రిక 1వ అధ్యాయం 15. అయినను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని అన్నాడు అని వచనం చూడండి. ఇక్కడ 17వ వచనం చూడండి. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు గాని అరేబియా దేశంలోకి వెళ్ళి ఎమ్మట దమస్కు పట్టణమును తిరిగి వచ్చి పౌలు ప్రభు పిలిచిన తర్వాత ఆయన నేర్చుకున్నాడు. ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. చూసారా, ఒక వ్యక్తి సంఘంలో సహవాసం కలిగి ఉండాలి. పిలిచే ముందుగా నేర్చుకొని ఉండాలి. వాక్యం నేర్చుకోవాలి. ప్రతి విశ్వాస వాక్యం నేర్చుకోవాలి. వాక్య సత్యమది నా యొక్క నేర్చుకోమన్నాడు. వెళ్ళి నేర్చుకోమన్నాడు. వాక్యం నేర్చుకోకుండా మనం ఏమి చేయాలి? వాక్యం నేర్చుకోవాలి. సోదరులైన సోదరులైన వాక్యం నేర్చుకోవాలి. వాస్తవం వాక్యం నేర్చుకుంటే ముందు మనకు ఉపయోగపడుతుంది, మనం నిలబడుతుంది, మనం సరిచేస్తుంది, మనం పడిపోకుండా కాపాడుతుంది. వాక్యం మనం ఆదరిస్తుంది, బలపరుస్తుంది, అనేక సోదరులు మనం కాపాడుతుంది. వాక్యం మనం ఇతరులకు బోధించడం కాదు, ముందు మనం నిలబడతాం, ఆత్మీయ అభివృద్ధి చెందుతాం, తర్వాత ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని బోధించడానికి దేవుడే చేస్తాం. కాబట్టి మీరు స్థానిక సంఘంలో సహవాసం కలిగి ఉన్నారు. ప్రభు పిలిచే ముందుగా అలానే వాక్యం నేర్చుకుంటారు. చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు పిలిచే ముందే సంఘంలో ప్రతి వ్యక్తి సహవాసం కలిగి ఉండాలి. ఏ పని వల్ల పెద్దగా పిలిచే పిలవాలన్నా పని కలిగి ఉండాలి. మనం ముందుగానే స్వాతికి విలువ పిలవాలన్నా పని కలిగి ఉండాలి. బైబిల్లో ఎలిషా అప్పటికే 12 ఎట్లు అరకలు దున్నుతా నడుస్తాను. గ్యాప్ లేదు, విశ్రాంతి లేదు. ఏరియా వచ్చాడు. వెంటనే ప్రభు మాట లోబడి తన చివరి ఆట వదిలేసి పరిచయం చేశాడు. చూసారా, అద్భుతం పరిచయం చేశాడు. ఏమన్నా స్వార్థికులైన వారు అప్పటికే పని కలిగి ఉన్నారు. పనిలోకి స్థానం ఉన్నారు. దేవుడు స్వామార్గం తెలవడు. దేవుడు స్వామార్గం తెలవడు. వారు భూలోక సందర్భంలో విస్తారంగా ఉన్నప్పుడు, వారు సంఘ సహవాసంలో ఉంటున్నప్పుడు, వాక్యం నేర్చుకున్నప్పుడు, మంచి నమ్మకమైన సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు, సంఘంలో సంఘం వెలుగుబడి వారి ఎలా దేవుడు అట్టి వారిని తగిన సమయంలో తన పని పరిపిస్తాడు. కాబట్టి స్వార్థికుల యొక్క పిలుపులో ప్రధానమైనది ఏంటంటే దేవుడు యొక్క ఎవరు పిలవడు. ఒక పెద్దల పిలవడు, లేదా ఒక సంస్థ కమిటీ లేదా ఎవరు పిలిచారు, పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తాడు. ఆయన పిలిచినప్పుడు లోపల ఇంకా దీన్ని చాలా గుర్తున్నాను. ఆయన ఎవరు చూడలేదు, కానీ ఈ పిలిపే ఒక పెద్ద వస్తున్నాం. కానీ నేను ముందుకు వెళ్తాను. అయితే ఈ స్వార్థం యొక్క పని ఏంటి? ఈ స్వార్థం పని ఏంటి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు. నేను సువార్తను ప్రకటించుకున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపబోయిన నాకు శ్రమ. అలాగైతే ఒక సువార్త యొక్క పని ఏంటంటే సువార్త ఒక స్వార్థిని దేవుడు పిలిచాడు సంఘంలో నుంచి. అయితే అతని పని ఏంటి? ట్రావెల్ 16వ సంవత్సరంలో అయ్యో అంటే అక్కడ అర్థం ఏంటంటే నా ముందు నశించిపోయే ఆత్మలు ఎంతో మంది ఉన్నారు. పాపంలో మల్ల ఛాయల వారిలో అనేక మంది అగ్నిగుణానికి వెళ్తున్నారు. అటు వారి మీద కనికరం, దయ చూపించిన స్వార్థ, అటు వారికి యేసు ప్రభువును తెలియజేయడం స్వార్థ. స్వార్థ అంటే మంచి వార్త. ఒక స్వార్థ యొక్క పని ఏంటంటే స్వార్థ ప్రకటించండి. స్వార్థ మంచి వార్త. ఇదిగో ప్రజలందరూ మహాసంతోష స్వార్థ మీకు తెలియజేసి
దావీదు పట్టణంలో 7 లక్షల నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఏంటైనా ఎప్పుడు లాభం ఏంటి? ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే ఆయన రక్షణ. యేసు ప్రభు యొక్క రక్షణ ఈ ప్రపంచానికి తెలియజేసేవాడు ఎవరంటే సువార్త. దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపుతో ఆయన పిలిచి సువార్త పరిచయం. సువార్త పనికి నిర్ణయించబడిన వీళ్ళు పౌరులు కానీ పాపం కానీ వారు ఏం చేశారు? సువార్త పఠించారు. పౌరులు 9వ అపోస్తలుగా 9వ రక్షించబడ్డాడు. 13వ సంఘంలో సువార్తికునిగా బయటకు వచ్చాడు. ఇంకా అక్కడి నుంచి 13, 14 అధ్యాయాలు వచ్చాకే మొదటి సువార్త యాత్ర చేశాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేసి మళ్ళా స్థానిక సంఘానికి వచ్చి ఇదిగో ఈ ప్రాంతాలు వెళ్ళి సువార్త చెప్పిన సంఘంలో సాక్ష్యం ఇచ్చాడు. సంఘానికి రిపోర్ట్ ఇచ్చాడు. అపోస్తలుల కార్యక్రమం 15, 16, 17, 18 అధ్యాయాల మధ్యలో 2వ సువార్త యాత్ర చేశాడు. మళ్ళా రిపోర్ట్ స్థానిక సంఘం తెలియజేశాడు. 18 మధ్య భాగం నుంచి 19, 20, 21 అధ్యాయంలో 3వ సువార్త యాత్ర చేశాడు. పౌలు చూసారా, అన్ని సువార్త యాత్రలో చాలా సంఘాలు. దేన్ని బట్టి? సువార్త పని. పెద్ద పెద్ద మహాసభలు కాదు, విస్తారమైన సభలు కాదు. తాను ఊరు యేసు ప్రభు నిజమైన దేవుడు, నిజమైన దేవుడు అని యేసు ప్రభు యొక్క సువార్త చెబుతాడు. సువార్త నమ్మిన ప్రతి వ్యక్తి సువార్త పఠించాలి. అది వ్యక్తిగతమైన సువార్త. కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన పని తీసుకున్న వ్యక్తి సంఘం ద్వారా పంపబడిన అతని యొక్క లక్ష్యం, ఏకైక లక్ష్యం సువార్త. మరి ఒక సువార్త యొక్క పని ఏంటంటే సువార్త పఠించాలి. అతను సువార్త పఠించకుండా ఏదైతే చేస్తే అతను సువార్తలు కాదు. ఈ మధ్య వెనజులాలో కూడా బీబీసీ ఆన్లైన్ క్లాసులతో చాలాసార్లు చెప్పాను. దాదాపు 2 సార్లు ఆ మాటను నొక్కి చెప్పాడు. ఎందుకంటే ఆ బీబీసీ ఆన్లైన్ క్లాస్ ఎక్కువ స్వార్థిగా ఉన్నారు. ఒక వ్యక్తి స్వార్థ ప్రత్యేకించబడిన తర్వాత ఆ వ్యక్తి స్వార్థమని మాత్రం చేయాలి. సంఘం కట్టబడాలంటే, ఆత్మ రక్షించబడాలంటే, అక్కడ పరిచయం విస్తరించబడాలంటే స్వార్థికం మరి ఎక్కువగా విస్తారంగా ఉండాలి. ఆత్మ రక్షించి సంఘంలో తీసుకొచ్చిన తర్వాత ఈ పెద్దలు ఆ ఆత్మను కాపాడాలి, మేపాలి, నడిపించాలి, కాయాలి. స్వార్థిక ఆత్మ తెచ్చిన తర్వాత ఈ పెద్దలు చేపడితే వాళ్ళు సరైన పెద్దలు. చూసారా? అయితే ఈ పెద్దలు సేవకులు ఎక్కువ అంటే వారి పని బట్టి గౌరవించాలి. సువార్థికులు కూడా పెద్దల్లో ఒకరు. అందుకే పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో తోటి పెద్దలు తీయలు తోటి పెద్దలు. అంటే స్వార్థికులు పెద్దల్లో ఒకరు. వారి పని బట్టి కారణం కదా. స్వార్థ పని ఏంటంటే స్వార్థ ప్రకటించాలి. వాస్తవంగా ప్రతి స్థానిక సంఘము స్వార్థ ప్రకటించాలి. భూలోకంలో దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి స్థానిక సంఘం యొక్క బాధ్యత ఏంటంటే స్వార్థ ప్రకటించాలి. స్వార్థ ప్రకటించలేని సంఘము అది జీవన సేవ లాంటిది. నమ్మిన ప్రతి వ్యక్తి స్వార్థ ప్రకటించి అనేక మందిని ఆత్మలో సంఘం తీసుకోవాలి. అయితే సంఘంలో ప్రత్యేక స్వార్థికులు ఉంటే అతను నిజమైన పని అంటే స్వార్థ అంటే మంచి వార్త. పౌరులు రోమి రాసిన పత్రికలో మాట్లాడుతుండే 1వ అధ్యాయం 15వ వచనం. రోమి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. సువార్తను గురించిన సిగ్గుపడవాను కాను. నమ్ము ప్రతివానికి మొదటగా యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి. చూసారా? సువార్త ప్రకటిస్తాడు కాబట్టి వ్యక్తి రక్షణ పడతారు. ఏ విషయాలలో ప్రభుత్వం సువార్త ప్రకటిస్తారు. త్రాగుబోతు లేదు ప్రభుత్వం అనుకుంటారు. సువార్త ప్రకటిస్తారు. సువార్త ఎంతటి వ్యక్తులను మార్చింది. సువార్త శక్తి ఉంది. దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఉంది. అయ్యో ప్రకటించబడే వారు ప్రకటించకపోతే ఎలా అని బైబిల్ ప్రకటించేవారు ఇవ్వడం కావాలి. దేవుడు అటు వారు సంఘం నుంచి బయట తీసుకొస్తారు. లేదా అంతకుముందే మనం సిద్ధపడి ఉండాలి. వాక్యం నేర్చుకోవాలి, నమ్మకం ఉండాలి, సాక్ష్యం కలిగి ఉండాలి. తగినసారి దేవుడు స్వార్థం పెద్దలు తీసుకోవాలి. నేను అరువుగా అనుకోవచ్చు, కానీ దేవుడు తల్లి గర్భం నుంచి నేను సిద్ధపరుస్తాడు. స్వార్థమైన పనిది స్వార్థ ప్రకటించాలి. ప్రతి స్థానిక సంఘం స్వార్థ ప్రకటించాలి. అది ప్రత్యేక స్వార్థికుడు స్వార్థ ప్రకటించాలి. అది కాదు 3వ మాట చూసి మనం నేర్చుకున్నాం. సమయం లేదు కాబట్టి నేను రాయిపోతాను. 3వ స్వార్థిని యొక్క పోషణ అది ఎలా పోషించబడాలి. ఒకటి స్వార్థం యొక్క పిలుపు చూసాం.
పరిశుద్ధాత్మ దేవుడిని చూస్తాడు, ఆయన ప్రత్యేకించి చూస్తాడు. ఇప్పుడు స్వార్థం పని అనేది స్వార్థ పాటించడం. ఇలా ఇక్కడ వివరించడం చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు తెలిస్తే ఒకేసారి అనదు, కొంత సమయం తీసుకోవాలి. కానీ అందుకనే ప్రభుత్వం ఇలాంటి విషయాలు మళ్ళా వస్తాయి, ప్రత్యేక మనం నేర్చుకున్నాం. స్వార్థికుని పోషణ. దేవుడు ఒక వ్యక్తిని పిలిచిన తర్వాత ఆయన తప్పకుండా పోషిస్తాడు. దాని ఉదాహరణ రాజు మొదట్లో ఏలియా ఉన్నాడు. దేవుడు ఏలియా పిలిచిన తర్వాత వదిలిపెట్టాడా? ఆహాబ్ దగ్గరికి వెళ్ళాడు, ధైర్యంగా ప్రకటించాడు. రాజు అహాబు ఇదిగో మంచైన వర్షమైన ఈ సంవత్సరం పడదు అని చెప్పి ధైర్యం ప్రకటించి వచ్చిన తర్వాత కెరీతు వాగు దగ్గర దేవుడు ఎలా ఉన్నాడు? ఏలియా దేవుడు ఎలా పోషించాడు? కెరీతు వాగు దగ్గర ఉన్న ఏలియాకు ఏం చేశాడు దేవుడు? ప్రతిరోజు చెప్పండి, ప్రతిరోజు ఏం జరిగింది? ఆవుల ద్వారా ఆహారం. ఆవులు మన మాట శనబాబు ఎవరైనా దగ్గర వస్తుంది, కానీ దేవుడు మాట. రాజు మొదటి గ్రంథంలో ఒక మాట 17వ అధ్యాయము, రాజు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం, వచనం 4 చదువుతుంది. 4వ వచనంలో కెరీతు వాగు దగ్గర దేవుడు దాగి ఉన్నాడు ఏలియాని. 4వ వచనం, ఆ వాగు నీరును త్రాగుదువు. 9వ పేరుతున్నా, ఆ వాగు నీరును త్రాగుదువు, అతనిగా నీకు ఆహారం తెచ్చినట్టు నేను కాపులకు ఆజ్ఞాపించిన అతను తెలియజేయగా అతను పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదుర్కొన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాపులను ఉదయమందు రొట్టెను మాంసము, అస్తమయమందు రొట్టెను మాంసము అతను తీసుకుని వచ్చుతున్నాను. అతను వాగు నీరు త్రాగుతూ వచ్చాను. దేవుడు అద్భుతం చూడండి. కరువు కాలంలో మాంసం రొట్టె దేవుడు ఒక వ్యక్తిని తీస్తే అంత గంభీరంగా పోస్తారు. అయితే ఇప్పుడు మన దైవాన్ని బయటపడతాం. అది మాత్రం కొత్త నిబంధనలో స్వార్థం యొక్క పోషణ ఎలా ఉందంటే కొరింథీయుల రాసిన మొదటి పత్రిక చూడండి, 9వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 7-8 వచనాలు. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయన ద్రాక్షల తోట వేసి దాని ఫలం తినని వాడేవాడు, మందను కాచి మందపాలు త్రాగిన వాడేవాడు. ఈ మాటలు లోకాచారము ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు ముందుకి అని మోషే ధర్మశాస్త్రం రాయబడుతున్నది. దేవుడు ఎట్లా పంపించాలనుకున్నాడు. అలాగైతే ఒక స్వార్థిక పోషణ అలాంటి సంఘమే పోషించాలి. ఇక ధర్మశాస్త్రం కూడా చెప్పుతున్నది కదా అని రాయబడింది. ధర్మశాస్త్రం దేవుడు తన పరిచర్య కోసం సాక్షాత్ ప్రత్యక్ష గుణ సేవ కొరకు లేవీని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ లేవీ పోషణ ఎలా ఉంది అక్కడ చూడండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం ముగించుకున్నాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం దానికి అవసరం మొత్తం సైన్ జరుగుతుంది కాబట్టి వచ్చిన వస్తాను. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 8వ వచనం, మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్ఠను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. అభిషేకం బట్టి నిత్యమైన కట్టడం వల్ల నీకును నీ కుమారులను నేను ఇచ్చి ఉన్నాను. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావాల్సిన ఏమనగా వారి నైవేద్యములన్నింటిలోను వారి పాప పరిహారత బలులన్నింటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణయు నీకును నీ కుమారులను అతి పరిశుద్ధమవును. అతి పరిశుద్ధ స్థలంలో మీరు వాటిని తినవలను. ఇలా మొత్తం అధ్యాయం చూస్తుంటే వారు దాని ద్వారా పోషించబడాలి. వచ్చిన 21 నుండి 18-21. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడాల యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క 10వ భాగములన్నిటిని వారికి స్వాస్యముగా ఇచ్చితిని. ఈ ప్రత్యక్ష గుడారంలో సేవ చేసుకున్న లేవీయులు ఎలా పోషించబడ్డారు? 10వ భాగంగా. లేదా ఒక స్వార్థికుడు సంఘంలో వచ్చే నిధి ద్వారా పోషించబడారు. అక్కడ మందను కాసి మంద పాలు త్రాగించారు.
వేసి దాన్ని కావాలనుకున్నమాట. ఈనాడు సంఘాలలో చిన్న చూస్తుంది సేవకుని చిన్న చూస్తుంది చాలా ఇవ్వని వాడు. నేను రక్షించబడిన దినాల్లో ఆ 2002 మర్నాథ్కి ఒక సేవకుడు వస్తున్నాడు 3వ వారం అంటే చాలా ఆనందం ఉండేది. శనివారం ఆ రాత్రి నుంచి చాలా ఆనందం ఉండేవాడు. అంటే ఆ సేవకు వచ్చే ముందు చాలా గొప్ప విషయాలు బోధిస్తాడు, కొన్ని సత్యాలను నేర్పుతున్న ఆనందం ఉండేవాడు. నాకు చాలా విషయం నచ్చింది. స్వార్థికులు మన మధ్యకి వస్తున్నప్పుడు వాళ్ళు దేవుని పాదాల దగ్గర నేర్చుకొని ఆత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని సంపాదిస్తారు. అలా వచ్చే వాళ్ళని ప్రేమించాలి, చేర్చుకోవాలి, పరిచయం చేయాలి, సంఘం ఆదరించాలి. స్థానిక సంఘ సేవకున్న నేను కూడా సంఘమే స్వార్థం. ఇంకా దీని విషయం చెప్పుకున్న సంఘంలో సొమ్ము సేకరణ అవసరం లేదు. ప్రభుత్వాన్ని బట్టి ప్రభు సమీక్షించారు. కానీ 3 విషయాలు చెప్పారు. ఒకటి, స్వార్థం పిలుపు ఎవరు పిలుస్తాడు? దేవుడే పిలుస్తాడు. ఇంకెవరు పిలిచే ముందు సంఘం ఎలా ఉన్నారో చూశాం. వారు పిలుపు తర్వాత వారు చేయవలసిన పని ఏంటంటే స్వార్థం పని, స్వార్థ పనే. మరి పోషణ సంఘం పోషించుకోవాలి, సంఘం ద్వారా పోషించుకోవాలి. మరి సంస్థలు కాదు, జీతాలు కాదు. ఒక సేవకుడు జీతాల ద్వారా పోషించబడతాడంటే అతను జీతాలు దాసులు అవుతారు. వేరే సొసైటీ వాళ్ళ వైపు చూస్తాడు. ప్రభు మీద ఆశపడి ప్రభు వైపు చూస్తే సేవకుడు పనిచేస్తాడు. ఈనాడు మన ప్రధాన సంఘాల్లో సేవ చేసే ప్రతి సేవకుడు ప్రభువు వైపు చూసి సేవ చేస్తున్నారు. నిస్వార్థమైన సేవ ఉంది. మీరు వాళ్ళ ఇళ్ళకి చూడండి, వాళ్ళ ఇల్లు భయంకర భవంతులు ఏమి ఉండవు, చిన్న ఇరుకు గదుల్లో ఉంటారు. దేవుడు సేవకులను ఆశ్రయించి సేవకులు ఉన్నారు. ఇలా ఒక సేవకు గురించి నేను ముగిస్తాను. సేవ ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో ఈ ప్రతిమ సంఘ సత్యాలు బోధించే సేవకులు సైన్స్ పాక్స్ గారు, అగ్రప్ గారు. ఆ దినాల్లో వాళ్ళు స్వార్థ విస్తారం ప్రకటిస్తున్నారు, ఊరు ప్రకటిస్తున్నారు. ఆ దినాల్లో సంఘాలుగా కట్టబడలేదు. పోషణ దేవుడు వాళ్ళ అద్భుతం పోషించారు. వాళ్ళు జీవిత చదువుతున్నప్పుడు ఒకరోజు నేను ఏడ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఈ అగ్రప్ గారు తన భార్య కుమారుడు మోకరిస్తా ఉన్నారు, మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నారు. అప్పుడు ఇంట్లో ఏమీ లేదు తినడానికి. వారు ఇస్తాన్ని ప్రార్థన చేస్తున్నారు. వెంటనే వారి ఇంటి లోపల ఆ కడిగా అటువైపు ఉన్న గది నుంచి కొన్ని ధాన్యం గింజలు ఆ తల్లికొక ఇటు ఆ ఇంట్లో పెట్టింది. అది వెళ్ళి తీసుకొని దంచి ఆ రోజు ఆనందించారు. చాలా చాలా ఎక్కువేసింది. అంత నిస్వార్థమైన సేవ చేశారు. ఊళ్ళూ తిరిగి సేవ డబ్బులు లేకుండా నడిచి సేవ చేసే సేవలు ఉన్నారు. జి రాజారావు గారు ఆయన జీవించారు. డబ్బులు చేతులు లేక దేవుడు స్వార్థ పనిపించాడు కాబట్టి కార్యాలతో స్వార్థ పని చేస్తున్నారు. ఇలా నాకు ప్రభు నాకు నిర్ణయించాడు స్వార్థించాలి. నమ్మిన వారు వ్యక్తిగతం చేయాలి. అయితే ప్రభు చేతుల సంఘంలో సేవలు పిలిస్తే సేవలు మరి ఇంకా దేవుడు ఇస్తాను కాబట్టి మంచిది. ఈ సంఘ సత్యాల్లో చివరిగా మనం ఏం నేర్చుకున్న విషయాన్ని అలా చెప్పేసి ముగిస్తాను. సంఘంలో యేసు ప్రభుదే, ఆయన సర్వాధికారం ఉంది. సంఘంలో యాజకత్వము అది అందరికీ ఉంది. అందరూ ప్రభుని ఆరాధించాలి. సంఘంలో నాయకత్వం కొందరే పెద్దలు, అందులో స్వార్థికులు ఉన్నారు. స్వార్థికులు పెద్దలు వారు కొందరు నాయకత్వంలో సంఘం నిర్మించుకోవాలి. సంఘంలో శిరసత్వం యేసు ప్రభు శిరసత్వం మనం పనిచేయాలి. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండి ఏ విషయంలో మౌనం ఉండాలి? 2 విషయాలు, అన్నింటిలో కార్యక్రమాలు ఉన్నాయి. పురుషుడు ఉండగా వాక్యం చెప్పడం కానీ ప్రార్థన చేయడం కానీ ఇవి కాక అన్ని విషయాల్లో 99% పనిచేయచ్చు. 1% మాత్రం జరుగుతుంది. ఈనాడు చాలా మంది ఏమన్నారంటే 99% ప్రధాన సంఘంలో స్త్రీలు మౌనంగా ఉంచారు, 1% మాత్రం మాట్లాడుతుంది. తప్పదు. 90% మంది స్త్రీలు పరిచయ సంఘంలో ఉండే దేవుడు అప్పగించిన శిరసత్వం ఆయన మహిమ ఎక్కడ జరుగుతుందంటే స్త్రీ పురుషులను లేచి మాట్లాడుతున్నప్పుడు ఆయన మహిమ. మన స్థానిక సంఘం ఎందుకు చేసి వస్తుందంటే ఆయన మహిమ పెట్టాలి. ఆయన మహిమ లేకపోతే మనం వచ్చి ఇక్కడ కూర్చుని ఉపయోగం లేదు. నాకు రావాల్సిన మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడు కాని అన్నాడు. ఆయనకే చెందాలి. దేవుడు మహిమ గలవాడు, మహిమ స్వరూపి. అందుకే కదా
మనం చేరు వస్తుంది, మనం నెమ్మది పొందడానికి, తద్వారా దేవుని పొందడానికి. మంచిది. ఈ సత్యం మనం ఇంతకాలం ధ్యానం చేశాం. ప్రభు చిత్తం అయితే ప్రభు చంద్రులు కనబడదాం. ప్రభు మనం అందించే కొన్ని సత్యాల వైపు మనం ముందుతాం. చిన్న ప్రకటన గమనించండి. ఇంకా సంఘం ఇక్కడ ఏర్పడింది. ప్రత్యేకమైన స్థానంలో కూర్చుంటా ఉండగా చాలా మంది ప్రజలు ఏమంటారంటే, ఒక ఇంట్లో కూర్చుంటున్నప్పుడు ఆ ఇంట్లో మీరు రాను అంటారు. ఉన్న పరిస్థితులు వాళ్ళకి నచ్చలేదు. ఒక ప్రత్యేకమైన స్థలం ఉన్నప్పుడు ఏమంటారు ప్రజలు, అక్కడ రావడానికి ప్రయత్నం చేస్తారు. మీకు పరిచయం ఉన్న మొత్తం పరిచయం చేయండి, ఇక్కడ తీసుకొస్తే ప్రభువే రక్షిస్తారు. అది మన బాధ్యత. అక్కడి నుంచి మీరు అనేక మంది స్థలాన్ని పరిచయం చేయండి, నేను కూర్చోండి, ప్రార్థన చేయండి. రెండోది ప్రాముఖ్యం ఏంటంటే సమయానికి రండి. సమయం చాలా ప్రాముఖ్యం. దాదాపు 8 వస్తే 8:30 మాట్లాడిపోతాయి. కొంచెంసేపు దేవుని మాట్లాడవచ్చు. కాబట్టి దాదాపు టైం రావడానికి ప్రయత్నం చేయండి. 1 గంట ఎక్కువ లేదు. 8:00 స్టార్ట్ చేసాం, 9:20 అయిపోయింది. అది సమయం రండి. ఇప్పుడు సమయం రాకపోతే ఏమంటే మన తర్వాత వచ్చేవాళ్ళు మనం చూసారా అని అంటారు. ఇప్పుడు వాస్తవం అది చాలా వాస్తవం. మా కాలేజీలోనే ఒక నిమిషం ప్రిన్సిపల్ అంటాడు, మాస్టర్ ఒక నిమిషం లేట్ అంటాడు. ఏం చెప్తాను, ఏం మాట్లాడదు. దాన్ని సరి చేసుకుని 2వ రోజు 5 నిమిషాలు ఉండే వస్తాం. చాలా ఉంటాయి. ఎందుకంటే ఆ లోకంలోనే సమయం చాలా కట్టుదిట్టం పాటిస్తాం. 1 నిమిషం లేట్ అయిన రోజు ఏంటంటారు. ఎంసెట్ ఎగ్జామ్ కానీ బయట జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా రాయబడిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంటే ఆ పరీక్షలు ఉత్తీర్ణం అవ్వాలంటే 1 నిమిషం లేట్ అయినా పరీక్ష ఎన్ని నియమాలు చూసారా. అంటే దేవుని సన్నిధికి మనం అనావుడిగా వస్తే ఏమంటే ఆ ఏకాగ్రత పోయింది, ఆ నెమ్మది మనం ముందుగా సిద్ధపడి వస్తే వాక్యం జాగ్రత్తగా గంటేయడం, ఆ వాక్యం మనం ఫలిస్తుంది, మనం ఆదరిస్తుంది, మేలు చేస్తుంది. కాబట్టి వాక్య సమయం సేవద్దాం. ఇది ప్రేమలో మాత్రం చెప్పే మాట మాత్రమే. ఇంకేదైనా అవసరం అంటే తెలియజేయండి. ఇప్పుడు బుక్ పెట్టే బుక్లో ఆ దేవుడు దాసులు చిన్న రాస్తారు, వాటి సంఘం ప్రకటన చేస్తారు. అదంతా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు మన అవసరం ప్రార్థన చేసుకున్నాం. రేపు ఆదివారం వరకు 6 వరకు అందరిపడి సమయం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులకు మా ప్రియ పరలోక తండ్రి, మీకు ఉన్నారు. ఇందువరకు సంఘ సత్యాల్లో మీరు అందించిన మీ మాటలనే బట్టి స్తోత్రం అయ్యా. మరి ఎప్పుడైనా తప్పు జరిగి క్షమించండి. సంఘానికి అందించిన మీ మాట బట్టి స్తోత్రములు. మీరు మాత్రమే ఆయన బోధకుడు, మీరు మాత్రం బోధించేవాడు, మీరు మాత్రం నిలబెట్టేవాడు. ఇప్పుడున్న స్థానిక సంఘాన్ని మీ కృపలో వర్ధిల్ల చేయండి. నమ్మిన వాళ్ళు స్థిరత ఇచ్చేయండి. మీ వాక్యం పట్ల ఆసక్తిస్తున్నారు, ఇంకా స్థిరపరచబడవచ్చు. ఇలా చేయవలసిన వాళ్ళు ఆనందము వాక్యం ద్వారా మనకు కృష్ణ కలిగించి మీ కృపలో వర్ధిల్ల చేసి రేపు ఆధారాల పైన మాకు స్థిరపడ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైన నామములో ప్రార్థన చేసి